అందరికీ నమస్తే. ఈరోజు నేను సద్దులతో లడ్డు చేస్తా అన్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 2 కప్పులు సద్దులు, 1 కప్పు శనగిత్తనాలు, 1/2 కప్పు తెల్లనూగులు, ఆర్గానిక్ బెల్లం అండి. ఇది నేనైతే ఇదే వాడతాను, హెల్త్కి చాలా మంచిది. మా పిల్లలకైతే ముఖ్యంగా నేను ఇదే వాడతాను. 4 యాలక్కీలు అండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని తర్వాత ఫస్ట్ శనగిత్తనాలు బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ రకంగా వేయించుకోవాలన్నమాట. ఎర్రగా శనగిత్తనాలు చిన్న మంటతో వేయించితే బాగా కొంచెం మనం మిక్సీ పట్టినప్పుడు కొంచెం క్రిస్పీగా. నువ్వులు కూడా ఇలా ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ టైప్లో. 1 కప్పు వేసాం కదా మనం సద్దులు, అందుకని ఇంకొక కప్పు యాడ్ చేస్తున్నాను. 2 కప్పులు అని చెప్పాను కదా, అందుకని. ఇదిగోండి 2 కప్పులు సద్దులు కూడా ఇలా వేయించుకోవాలి బాగా. తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి నేనైతే 2 స్పూన్లు నెయ్యి వేసి వేయించుతాను అన్నమాట. నెయ్యి వేసి మనము ఇవి సద్దులు వేయించుకున్నామనుకో చాలా టేస్ట్ ఉంటుందండి. అది ఒక చాలా బాగుంటుంది. ఆయిల్ వేసి వేయించుకోకూడదు, నెయ్యి వేసి వేయించాలన్నమాట. అందుకే నేను ఇలా వేయించుతున్నాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇలా చల్లారిని ఇంకా కొద్దిగా మిక్సీకి వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. ప్రతి ఒక్కటి శనగిత్తనాలు నువ్వులు అన్నీ మిక్సీ పెట్టుకొని ఉండలు కట్టుకునేది అంతే అండి. ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలా, దీంట్లోకి వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టాలా. ఉండలకి లడ్డూలు చేసేకి ఉండలు బాగా వస్తుంది అన్నమాట. ఇగోండి పొట్టు తీసిండే శనగిత్తనాలు, అది వేరుశనగ పప్పులు అంటారు కదా అవి. ఇగోండి ఇవి కూడా కట్టబెట్టి మిక్సీకి పట్టాలన్నమాట. కాంచననే ఇట్లా ఇలా కట్టుకోవాలన్నమాట. ఈ సైజు ఇంకా ఒకటి కడతానుండు. టేస్టీ సద్దు లడ్డూలు రెడీ అండి. ఇదిగోండి సింపుల్ ఇలా చేసుకునేది. ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇది హెల్తీ ఫుడ్ అండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా హెల్తీ, ఎందుకంటే ఎముకలు చాలా బలంగా ఉంటాయి చిన్నపిల్లలకి పెడితే. అందరూ ట్రై చేయండి. బాయ్ బాయ్.